హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే గుంటూరులో గోదావరి రుచులకి అయితే స్వాగతం అండి. ఈరోజైతే మటన్ చేస్తున్నానండి. ఇదిగోండి మాకైతే తామరాకులు ఇస్తారు. శుభ్రంగా కడిగేసి మటన్ని ఉప్పు నీళ్ళలో నానబడితే గమ్ముని ఉడికిపోద్దండి. అలాగే కడిగేసి 10 నిమిషాలు కనీసం అరగంట నానబెట్టుకోవాలండి. ఉప్పు కారం పసుపు వేసేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అండి రెడీ చేసుకొని మూగుడు పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగాక మటన్ ఉడికిందో లేదో చూసుకుందామండి. ఫ్రై చేస్తున్నానండి, మటను గ్రేవీ కాదు. ఉల్లిపాయలు బాగా రెడ్గా వేగాలండి. చూడండి ముక్క అయితే స్మూత్గా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలండి ఆనియన్స్ వేగాక. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే మటన్ అలా కుక్కర్తో వాటర్తో పాటు వేసేయాలండి. ఉల్లిపాయలు వేగాక ఇదిగోండి దగ్గర పడ్డాక బాగా వేయించుకొని కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్నాక ఏముందండి, శుభ్రంగా తినేయటమేనండి. ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయ్యిందండి. సరేనండి, ఇదిగోండి నా ఫుడ్ అయితే ఇది. ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.